ఫ్రెండ్స్, వీడియో నచ్చింటే ఒక లైక్ చేయండి, మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాజెక్ట్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఇంపోర్ట్ చేసుకోండి. మళ్ళీ పాయింట్ లింక్ కూడా ప్రాజెక్ట్ పైన క్లిక్ చేసి పైకి స్క్రోల్ చేయండి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ గ్రీన్ కలర్ ఫోటో ఇచ్చాం కదా, ఆ ఫోటో పైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఫోటో నేమ్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చిన ఫోటో సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి కాపీ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ ఆర్ట్ సింబల్ గ్రూప్ ఇచ్చాను కదా, ఆ గ్రూప్ పైన క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఇక్కడ గ్రీన్ కలర్ ఫోటో పైన క్లిక్ చేసి ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి పేస్ట్ ఇలా ఆరో మార్క్ పైన క్లిక్ చేసి ఈ ఆప్షన్స్ అన్నీ ఆఫ్ చేసుకోండి. కలర్ అవుట్ ఆన్ చేసుకొని పేస్ట్ చేయండి. మళ్ళీ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వచ్చి ఫోటోని కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ రండి. ఇక్కడ గ్రూప్ 1 ఇచ్చాం కదా, గ్రూప్ 1 పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో కలర్ చేంజ్ చేసుకోండి. మళ్ళీ ఈ ఆప్షన్ క్లోజ్ చేసి ఇక్కడ సెకండ్ ఆప్షన్లో కలర్ కొంచెం లైట్గా పెట్టుకోండి. మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి కాపీ చేసుకోండి. ఇక్కడ గ్రూప్స్ ఇచ్చాం కదా, ఆ గ్రూప్ని సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి పేస్ట్ ఇలా ఆరో మార్క్ పైన క్లిక్ చేసి ఈ ఆప్షన్స్ అన్నీ ఆఫ్ చేసుకోండి. ఎఫెక్ట్ ఆప్షన్ మాత్రం ఆన్ చేసుకొని పేస్ట్ చేయండి. సేమ్ అలానే లిరిక్ పైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ యాడ్ చేసుకోండి. ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి యాడ్ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ వచ్చి బార్డర్ అండ్ షాడోలోకి వెళ్ళి ఇక్కడ సేమ్ కలర్ యాడ్ చేసేయండి. మళ్ళీ లిరిక్ని కాపీ చేసుకొని పైన లిరిక్స్ అన్ని సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ సేమ్ అదే ఆప్షన్ పై క్లిక్ చేసి పేస్ట్ ఇలా ఆరో మార్క్ పైన క్లిక్ చేసి ఈ ఆప్షన్స్ అన్ని ఆఫ్ చేసుకొని ఈ 2 ఆప్షన్స్ ఆన్ చేసుకొని పేస్ట్ చేయండి. మళ్ళీ సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి వీడియోని సేవ్ చేసుకోండి.